దాదాపు ఇప్పుడున్న స్టార్ హీరోలంతా ఎంతో కొంత సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చిన వారే. అలాంటి వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడుతూ వచ్చారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే పుష్ప ది రైస్తో పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల టార్గెట్తో పుష్ప ది రూల్ బరిలోకి దిగుతోంది. అయితే ఇక్కడ బన్నీ సోలోగానే ఈ మైల్ స్టోన్ మార్క్ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా ఆ బజ్ లేకపోలేదు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అప్డేట్స్ గురించి ఒక్క రాజమౌళి తప్ప స్పందించిన వారెవరూ లేరు. ఒకవేళ మరెవరైనా దీనిపై స్పందిస్తే పుష్ప టీంకు ఎంతో కొంత భరోసాగా ఉండేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సుకుమార్ కూడా లాస్ట్ మినిట్ వర్క్స్లో బిజీగా ఉండడంతో బన్నీ ఒక్కడే ప్రమోషన్స్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో తిరుగుతూ కేవలం తన బ్రాండింగ్తోనే ఈ సినిమాను చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఆ ఈవెంట్స్కు ముఖ్య అతిథులుగా వారు వీరు వస్తారని చాలామంది స్టార్స్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు జరిగిన ఏ ఈవెంట్లో కూడా ఏ ఒక్క స్పెషల్ గెస్ట్ లేరు. కేవలం హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు మాత్రమే రాజమౌళి గెస్ట్గా వచ్చారు. అలాగే షూటింగ్ ఎండింగ్ పనులు పూర్తయ్యాయి కాబట్టి సుకుమార్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. దీనికి ముందు ఇప్పటి వరకు జరిగిన పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబై వంటి మేజర్ సిటీస్లోని ఈవెంట్స్ను అల్లు అర్జున్ మాత్రమే సోలోగా గ్రాండ్ సక్సెస్ చేశారు. డైరెక్టర్ టీం లేకుండా కేవలం హీరో మాత్రమే ఇన్ని ఈవెంట్స్కు అటెండ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారేమో. అలాగే బన్నీతో కలిసి హీరోయిన్ రష్మిక కూడా ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది. ఇక హైదరాబాద్లో జరిగిన ఈవెంట్తో పుష్ప ప్రమోషనల్ ఈవెంట్స్ కంప్లీట్ అయినట్లే. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా కంటెంట్ మీద ఉన్న నమ్మకమో లేదంటే కొడితే సోలోగానే కుంభస్థలాన్ని కొట్టాలని ఫిక్స్ అయ్యాడో తెలియదు, కానీ బన్నీ మాత్రం సోలోగా స్లో పాయిజన్లా సినిమాను జనాల్లోకి ఎక్కించేశారు. పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరో 2 రోజుల్లో ఇన్ని రోజులు పుష్ప 2 టీం పడిన కష్టానికి ప్రతిఫలం ఏంటో తేలబోతుంది. ఇక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తోంది.